వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు బాగున్నారా? అందులో నేను కూడా బాగుండాలి. ఎందుకంటే ఈ పూల తోటను తీస్తున్నాను, కానీ ఏంటంటే అంతర పంటగా మనకి వడ్లేస్తే బాగుండా అనేసి ఇప్పుడే ఇవి స్ప్రే కొట్టిన. ఎందుకంటే దోమకు ఇది ఇది పేనుకు మరి పచ్చపురుకు స్ప్రే కొట్టిన అన్నట్లు. స్ప్రే కొట్టని దాంట్లో ఇగో నీళ్ళు వేసిన. ఇప్పుడు ఈ పూల తోటలో నీళ్ళు ఎప్పుడు పచ్చగా అదనగా ఉంటే మనకు బెనిఫిట్ ఉంటుంది అన్నట్లు, మంచిగా ఆరోగ్యంగా ఉంటాయి పూల తోటలు. ఇప్పుడు ఎండలు ఎట్లా ఎండ కొడుతున్నాయంటే విపరీతమైన ఎండ కొడుతున్నాయి కాబట్టి మనకు ఖచ్చితంగా తడి మీద తడి వేస్తుంటే బాగుంటాయి అన్నట్లు. ఇక మన పూల తోట ఇది ఇది ఈరోజు తెంపేదే కానీ కొంచెం పని ఉండడం వలన తెంపలేకపోయినాము. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా మీరు ఏంటంటే ఎప్పుడు వరి వేస్తే మనకు దిగుబడి తగ్గిపోతుంది కాబట్టి మరి ప్రతి ఒక్కరు కూడా మరి కొన్ని ఆరుతడి పంటలు వేసి మనం అధిక దిగుబడి మరి అధిక లాభం వచ్చే విధంగా చూసుకోవాలని కూర్చున్నాను. మరి ఈ మడి పారిన తర్వాత ఈ మడికి వేస్తున్నట్లు. ఎందుకంటే ఈ మడి చూడండి, నీళ్ళు లేవు. అందుకోసమే ఏంటంటే స్టెప్ బై స్టెప్ వేసుకున్నాం అనుకో మనకు నీళ్ళ ప్రభావం ఉండదు. ఎందుకంటే ఈ లాస్ట్ వర్షాకాలంలో మనకు వర్షాలు ఎక్కువ పడలేవు కాబట్టి గ్రౌండ్ వాటర్ తక్కువ ఉంది కాబట్టి మరి తడి మీద తడి వేస్తే మనకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. కాబట్టి పూలు ఇప్పుడు పెళ్ళిళ్ళ సీజన్లే కానీ పూజలే కానీ పూలు ప్రతి ఒక్కరికి అవసరం కాబట్టి ఇది ఒక మంచి పంట అన్నట్లు. మరి ప్రతి ఒక్కరు వేసుకుంటే కూడా బాగుంటుంది. ఎక్కడి నుంచో మహారాష్ట్ర నుంచి మనకు తెస్తున్నారు, కానీ మన తెలంగాణలో ఇక్కడ మన తెలుగు వాళ్ళకు చలనం లేదు. ఎందుకంటే మనోళ్ళు పని చేయాలి కదా. ఎందుకంటే ఈరోజు పని ఉంది, రేపు పని ఉందంటే ఈరోజే మన లేడీసే కానీ మగవాళ్ళే కానీ రేపు నాకు పని ఉన్నది రేపు నేను రాను మరి ఇట్లనే అంటారు. కాబట్టి మరి ప్రతి ఒక్కళ్ళు ఏం బాధపడకండి మరి ఇట్లా అంటున్నందుకు. చూడండి మరి ఎంత మంచిగా ఉంటుంది. మరి తక్కువ పెట్టుబడి ఎక్కువ రాబడి ఉంటుంది కదా, దిగుబడి ఉంటుంది కదా, మరి ఖర్చు తక్కువ ఉంటుంది. సరేనా? మరి అందుకోసం అనేసి ప్రతి ఒక్కరు మరి ఏదో ఒక రంగంలో మొక్కజొన్న కానీ మరి జొన్న కానీ మరి మక్క కానీ ఏదో ఒకటి వేసుకుంటే బాగుంటుంది. మరి సజ్జలు కానీ ఏదో బెండ కానీ ప్రతి ఒక్క ఏ పంట అయినా వేసుకో, కానీ చిల్లర పంట వేసుకుంటే మనకు దిగుబడి ఉంటుంది, మరి డబ్బులు వస్తాయి. కాబట్టి ఎప్పుడు